హాయ్ వర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే అందరికీ నచ్చే వ్యక్తి, భారతదేశంలో ఒక లెజెండరీ పర్సనాలిటీ, క్రికెట్లో ఒక ఊపు ఊపి మనకి వరల్డ్ రికార్డ్ వరల్డ్ కప్ని తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని యూత్ ఐకాన్గా ప్రతి ఒక్కరు కూడా కొలుస్తారు. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఆ వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఒక లవ్ ఫెయిల్యూర్ వచ్చిందంటే ఆ వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఒక డిప్రెషన్, స్ట్రెస్ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఏ విధంగా తన యొక్క ప్రొఫెషన్‌ని గాడిలోకి తీసుకొచ్చి, ఏ విధంగా తన యొక్క ప్రతిభను చాటాడో మనకందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మహేంద్ర సింగ్ ధోని, ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని యొక్క బ్రీఫ్ బయోగ్రఫీని న్యూమరాలజీ ప్రకారంగా తన యొక్క లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి? అసలు న్యూమరాలజీకి లైఫ్‌కి సంబంధం ఉంటుందా? అని కొంతమంది ఇంకా ప్రశ్నిస్తున్నారు. ఇంకా డౌట్‌గా ఉంది మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో. సో, కాబట్టి ధోని యొక్క దశలు ఎలా విధంగా ఉన్నాయి, ధోని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం మనం. మహేంద్ర సింగ్ ధోనిలో ఇక్కడ తీసుకున్నట్లయితే 29 అంటే 29 అంటే 2 అని వచ్చింది. అంటే ఎమోషనల్ నేమ్. నేమ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎమోషనల్. సో, కాబట్టి 29 అంటే 9 ప్లస్ 2 ఎంతవుతుంది? 11. 1 ప్లస్ 1 2. సో, ధోనిలో ఎమోషన్ లెవెల్స్ ఎక్కువున్నాయి. సో, అదొకటి. తర్వాత ధోని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వస్తే 7th జూలై 1981. సో, 7th జూలై 1981. ఇక్కడ టోటల్‌గా అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో బర్త్ డేట్ వచ్చేసి 7, డెస్టినీ నంబర్ 33 అని వచ్చింది టోటల్‌గా. మీకు చెప్పాను. డెస్టినీ నంబర్‌లో మ్యాజిక్ నంబర్స్ ఉంటాయి. ఆ మ్యాజిక్ నంబర్స్‌లో 11, 22, 33 అని చెప్పాను నేను. సో, ధోని యొక్క టోటల్ డేటు, మంత్, టోటల్ ఇయర్ కూడితే వచ్చినటువంటి 33. 33 అంటే 3 + 3 అగైన్ 6. సో, 6లో ఉన్నాడు. సో, 7 బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్ 6లో ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ ఆ నంబర్స్ గురించి మీకు తెలుసు, ఇంతకుముందు నేను వీడియోలో కూడా చేశాను. ఎవరైనా చూడనట్లయితే నా యొక్క ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఒక్కొక్క నంబర్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది, 7లో ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఏంటి, అంటే మనిషి సక్సెస్ వచ్చినప్పటికీ ఎందుకని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో మనం చూద్దాం. ప్రత్యక్షంగా ధోని యొక్క లైఫ్ మనకు నిదర్శనం. ఏ విధంగా జరిగింది చూద్దాం. అంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి దశలు మహాదశలు. ఆ మహాదశలలో తనకి జరిగిన సంఘటనలేంటి? అంటే ఏ ఏ యొక్క నంబర్ ఆ గ్రిడ్‌లో వచ్చినప్పుడు ఆ సంఘటనలు జరిగినాయి మనం చూద్దాం ఇక్కడ. జస్ట్ ఈ గ్రిడ్‌లో తీసుకున్నట్లయితే 178 మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అంటే కేసీఆర్‌లో 178 ఉంది. తర్వాత కవితలో కూడా 178 ఉంది. అంటే రాజయోగం ఉందని చెప్పుకున్నాం. సో, ధోని నంబర్‌లో కూడా 178 వచ్చిందండి. నిలువున, నిలువున 178 అండ్ 6 డెస్టినీ నంబర్ అండ్ వన్ మోర్ 7 అంటే మంత్ 7 వచ్చింది తనకి. ప్లస్ డేట్ కూడా 7 వచ్చింది కాబట్టి 7 అయింది. అంటే సరి సంఖ్యలో 7 ఉంది. అయినప్పటికీ ఆ యొక్క 7 ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనిషి పైన. అంటే తెలుసుకోవాలి. ముందు తెలుసుకుంటే దాని గురించి ఎలా మనం బయటపడొచ్చో తెలుస్తుంది. బట్ ఓకే. మహేంద్ర సింగ్ ధోని గారు ఎలా తెలుసుకున్నారో తెలీదు నాకు. కానీ మొత్తానికైతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అది తెలుసు. సినిమా గూడా వచ్చింది 'మహేంద్ర సింగ్ ధోని' పైన. కానీ ఇక్కడ నేను చెప్పబోయేదేంటంటే, ఎందుకు ఆ విధంగా జరిగాయో న్యూమరాలజీకి ఎలా కనెక్ట్ ఉందో చెప్తున్నాను నేను. సో, ధోని మనం మొదటి దశ తీసుకున్నట్లయితే 7 ఇయర్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి 81-88. సో, 81-88 అంతా కూడా స్కూలింగ్ డిస్టర్బ్‌గా ఉండడం. కొంచెం స్ట్రగుల్ లైఫ్. బిగినింగ్‌లో అంతా కూడా స్ట్రగుల్ లైఫ్ ఫేస్ చేశాడు. సో, ఆఫ్‌కోర్స్ అందరు ఎవరు భయపడనవసరం లేదు. 7 నంబర్‌లో పుట్టిన వాళ్ళు గాని. కానీ ఆ స్ట్రగుల్స్ ఉంటాయి. తెలుసుకొని మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది న్యూమరాలజీ తెలుసుకుంటే. సో, మహేంద్ర సింగ్ ధోని 7లో పుట్టాడు. 7థ్ మంత్‌లో పుట్టాడు. ఇదంతా ఓకే. అతనికేంది డెస్టినీ నంబర్ 6 వచ్చింది. అంటే ఇంతకుముందు మేము చెప్పుకున్నాం గదా! 35 తర్వాత మనకి డెస్టినీ నంబర్ లీడ్ చేస్తుంది. 35 వరకు మనకి ఏంటి బర్త్ నంబర్ లీడ్ చేస్తుంది. సో, బర్త్ నంబర్ లీడ్ చేసిన ఆ సమయం అంతా గూడా మహేంద్ర సింగ్ ధోనిలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. తన యొక్క గర్ల్ ఫ్రెండ్ చనిపోవడం జరిగింది. 10థ్ ఫెయిల్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని స్ట్రగుల్స్ లైఫ్ ఫేస్ డిప్రెషన్‌లోకెళ్ళడం, స్ట్రెస్‌లోకెళ్ళడం, దాన్ని బయటపడడం. ఇదంతా కూడా 35 ఇయర్స్ ఆఫ్ అప్ టు దట్ టైమ్ అంటే బర్త్ నంబర్ లీడ్ చేసినప్పుడు అది జరిగింది. ఆ తర్వాత దశ 6 నంబర్‌లోకొచ్చాడు. సో, 33 మ్యాజిక్ నంబర్ అతనిలో ఉంది కాబట్టి 6లోకొచ్చాడు. 6 నంబర్ వచ్చిన తర్వాత అతనికంతా కూడా లగ్జరీ లైఫ్, సక్సెస్ అవన్నీ కూడా రావడం జరిగింది. సో, ఈ యొక్క కాంబినేషన్స్ ఏంటో చూద్దాం మనం. సో, ఫస్ట్ దశలో కొంచెం ప్రాబ్లమాటిక్ అండ్ దెన్ దశ 8లో ఉన్నాడు. దట్ ఈస్ ఫ్రమ్ 88-96.
Dasha 9, 96 to and 2005, and Dasha 1 again 2005 to 2006. Dasha 2, it's 2006 to 2008. Dasha 3, 2008 to 2011. Okay, Dasha 4, 2011 to 2015. Dasha 5, 2015 to 2020. Dasha 6, 2020 to 2026. సో మనం 26 వరకు ఎలా ఉందో చూస్తున్నాం ఇక్కడ. సో ఇక ముందు తీసుకున్నట్లయితే దశ 7 అనేది ఎప్పుడైతే దశ 7 వస్తుందో 7 మళ్ళీ యాడ్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడేంది 81 టు 88, అంటే 777 అనేది తన గ్రిడ్‌లోకి వచ్చింది. అంటే ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఉన్నాయి అతనికి. అంటే బిగినింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. సో 6 అనేది ఆల్రెడీ ఉంది. 1, 7, 8 అనే కాంబినేషన్‌లో ఉన్నాడు కాబట్టి, ఆ రాజయోగం నంబర్‌లు ఉన్నాయి కాబట్టి తను ఎంచుకున్నటువంటి ఫీల్డ్‌లో టాప్‌కెళ్ళాడు. బట్ స్ట్రగుల్స్ ఎందుకొచ్చాయంటే కాంబినేషన్స్ ఆఫ్ నంబర్స్. సో చూద్దాం. ఇక్కడ ఏమైతుందంటే ఈ నంబర్ 6 వచ్చింది. ఇదేం చేస్తుంది? అట్రాక్ట్స్ కంప్లీట్ ఫాలోవర్స్, అడ్మైరర్స్‌ని తీసుకొస్తుంది. చానా అంటే గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలను పెంచుతుంది 6 అనేది. అంటే ఆ విధంగా ఒక రూట్ పాత్ ఏసుకుంటుంది. అంటే ఇదే విధంగా ఇక్కడ మల్టిపుల్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంది. సో నేను చెప్పాను ఇంతకుముందు గూడా. 6, 7 కాంబినేషన్‌లో ఉన్నప్పుడు మల్టిపుల్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంటది మోస్ట్‌లీ. సో ఇక్కడ చైల్డ్‌హుడ్ మనకు వర్తించకపోవచ్చు. కానీ యంగ్ ఏజ్‌కొచ్చిన తర్వాత అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ మిస్ కావడం, తర్వాత నెక్స్ట్ వైఫ్, అంటే ఇక్కడ మల్టిపుల్ అన్నట్టే అవుతుంది కాబట్టి. అంటే గమనించాలి. అంటే ఈ 7, 7 అంటే ఎన్ని ఎక్కువవుతే అక్కడ డిటాచ్‌మెంట్స్ ఉంటాయండి. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. నేను ఎవరిని రాంగ్ తీసుకోవద్దు ప్లీజ్. అంటే డబుల్ 7 ఉన్నప్పుడు ఓకే. అండ్ 7 సెవెన్స్ ఎంత ఎక్కువవుతుంటే అంత లైఫ్‌లో డిటాచ్‌మెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చానా మా ఫ్రెండ్స్‌ని కూడా కొంతమంది చూసాను. ఈ 7 ఉన్న వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అది కూడా. సో, లక్కీగా ఏందంటే ధోనికి డెస్ట్ నంబర్ 6 రావడం వల్ల 35 ఇయర్స్ వరకు అలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఆ తర్వాత బయటపడ్డాడు. సో, మనం చూద్దాం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 7 అనేది ఏం చేస్తుందంటే ఇన్‌స్టెబిలిటీని తీసుకొస్తుంది. అంటే స్థిరత్వాన్ని ఉంచదిక్కడ. అంటే అంటే ఈ రకరకాల కావచ్చు. లైఫ్‌లో ఒక అస్థిరత్వం కావచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్‌లో అస్థిరత్వం కావచ్చు. ఇంకా వ్యాపారంలో అస్థిరత్వం కావచ్చు. అంటే ఎక్కడైనా అది కుదురుగా ఉండనివ్వదన్నట్టు. సో, ఇక్కడ 777 అనేదొచ్చింది. అంటే ఫస్టే 81-88. అండ్ ఈ లైఫ్ పాత్ అనేది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది చానా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందో, అంటే ఎస్పెషల్లీ ఈ 7 డేట్ ఆఫ్ బర్త్‌లో అది కొంతవరకు లీడ్ చేస్తుంది. అంటే మ్యారేజ్ అయ్యేంత వరకు గానీ, లేకుంటే మ్యారేజ్ కాకపోతే 35 ఇయర్స్ వరకు గానీ, ఆ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. తర్వాత దశ 8 వచ్చేసింది ఇక్కడ. దశ 8 వచ్చినప్పుడు ఏమవుతుంది? 8 మళ్ళీ ఇక్కడ ఆ దశ 8ని గ్రిడ్‌లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ 8 ఉంది ఇక్కడ. 1981 కాబట్టి గ్రిడ్‌లో 8 వచ్చింది. ప్లస్ 8 అయింది. అంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ మైండెడ్ క్యాండిడేట్ ఇక్కడ. ఇంకోటి ఇక్కడేందంటే 7 అండ్ 6 కాంబినేషన్‌లో యాబ్సెన్స్ అంటే 5 లేనప్పుడు. అంటే 7, 6లో 7, 6 ఉంది. ఇతనిలో 6, 7 ఆర్ 7, 6. ఇక్కడ 5 లేదు అతనికి. అంటే 5 లేనప్పుడు ఏం చేస్తాడంటే రొమాంటిక్ అట్రాక్షన్స్ ఎక్కువుంటాయి. రొమాంటిక్ అట్రాక్షన్స్. అంటే 5 ఉందనుకోండి, ఇది బ్యాలెన్స్ చేస్తా ఉంది. 5 ఎందుకంటే బుధుడు గదా! ప్లస్ అక్కడ 3 గూడా మిస్ అవుంది. అంటే గురుడు లేడు. అంటే గురుడు, బుధుడు ఇద్దరు గూడా అతనికి లేరు గాబట్టి, అక్కడ ఎడ్యుకేషన్ డ్యామేజ్ కావడం జరిగింది. ఇక్కడ లవ్ అండ్ అట్రాక్షన్ టువర్డ్స్ ఎళ్ళడం జరిగింది. సో, అతను ముందు తెలుసుకొనుంటే ఇవన్నీ గూడా కాకపోయి ఉండేటివా అంటే తప్పకుండా అతనికి నిజంగా ఆ యొక్క టీనేజ్‌లో వాళ్ళ పేరెంట్స్ గాని ఎవరైనా చెప్పి న్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఉంటే, ఆ న్యూమరాలజిస్ట్‌ను సరైనటువంటి రెమెడీస్ ఇచ్చి, వాటి రెమెడీస్‌ని తప్పకుండా ధోని ఫాలో అయ్యి ఉంటే, ఈ సంఘటన జరగకపోయి ఉండొచ్చు. ఎందుకంటే, ఈ గురువు అండ్ బుధ నంబర్‌ల యొక్క రెమెడీస్ వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. ఈ సంఘటన అంటే తెలుసుకోవడం. అందుకే చెప్తుంటాను. ఎప్పుడు కూడా ఒక కొటేషన్ చెప్తాను. వెన్ యూ ప్రిడిక్ట్ దెన్ ఓన్లీ యూ ప్రివెంట్. అదర్‌వైజ్ యూ కాంట్ ప్రివెంట్ ఎనీథింగ్. సో, ఇక్కడ ప్రిడిక్ట్ చేసుంటే ఈ సంఘటన జరిగిపోయి ఉండకపోవచ్చు. సో, అదొక కండిషన్. ఇక్కడేంది 1, 7. సో, మళ్ళీ ఇక్కడ దశ 9కొచ్చినాం. ఇది 96-2005 వరకుంది దశ 9లో. ఇక్కడ దశ 9 వచ్చింది. ఇక్కడ అతనికి లీడర్‌షిప్ ఎలివేషన్ వచ్చేసిందండి. లీడర్‌షిప్ ఎలివేషన్ గానివ్వండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్, అట్రాక్టింగ్ పీపుల్ అండ్ అడ్మైరేషన్ స్టార్ట్ కావడం. అదేవిధంగా ఆహ్, ఇక్కడేంది అతని యొక్క బోల్డ్ స్టెప్స్ ఉంటాయిక్కడ. ఏం బోల్డ్ స్టెప్స్? ధైర్యంగా తీసుకుంటారు. తనకున్న జాబ్‌ని వదిలేసుకున్నాడతను. ఇక్కడ 96-2005 బిట్వీన్‌లో జరిగినటువంటి అంటే నైన్త్ దశలో ఎక్కడైతే డేర్ స్టెప్ తీసుకొని తనకున్నటువంటి ఆ యొక్క ప్రొఫెషన్ అంటే జాబ్, ఒక గవర్నమెంట్ జాబ్‌ని వదిలేసుకొని ఇక్కడ క్రికెట్‌ని ఒక చాయిస్‌గా చేసుకున్నాడు.
అంటే ఈ కాంబినేషన్ అంటే 1 అండ్ 9 కాంబినేషన్. 1 అండ్ 9 కాంబినేషన్ ఏంటంటే హైలీ అన్నట్టు ఇక్కడ. ఇట్స్ టోటల్లీ డేరింగ్ స్టెప్ ఉంటది. డెసిషన్ అనేది చాలా బోల్డ్‌గా తీసుకుంటారు ఈళ్ళు. 1, 9 కాంబినేషన్ వచ్చినప్పుడు. అంటే ఎందుకంటే ఇక్కడ దశ 9 వచ్చింది కాబట్టి గ్రిడ్‌లో కూడా మనం 9 తీసుకున్నాం. గ్రిడ్‌లో 9 తీసుకున్నాం. ఆల్రెడీ తనకి 1 ఇక్కడ ఉంది కాబట్టి తన యొక్క ఇయర్‌లోనే 1 ఉంది కాబట్టి ఇది తీసుకున్నట్లయితే జస్ట్ సో, ఆ యొక్క 1 అండ్ 9 కాంబినేషన్ వచ్చినప్పుడు తన యొక్క బోల్డ్ అంటే డెసిషన్స్ వల్ల తనేం చేశాడు, ఆ యొక్క జాబ్‌ని అంటే గవర్నమెంట్ జాబ్‌ని వదులుకొని క్రికెట్‌ని చాయిస్‌గా తీసుకొని క్రికెట్ ఆడుకుంటూ వెళ్ళిపోయాడండి. అంటే అక్కడ అంటే 9, 1 కాంబినేషన్ చూడండి అంత ఎఫెక్ట్ ఉంటుంది. సో, నెక్స్ట్ చూద్దాం. సో, 9 తర్వాతనే మళ్ళీ 1 స్టార్ట్ అవుతుంది. అకార్డింగ్ టు ఎన్ని కోట్లైనా, ఎన్ని నంబర్‌లైనా గాని 9 నంబర్స్‌తోనే ఉంటుందని మనకు తెలుసు కాబట్టి, సో, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. సో, 1 దశ. 1 అండ్ 1. 1 అండ్ 1 అనుకున్నప్పుడు 11 దట్ ఏమనుకున్నాం మనం మ్యాజిక్ నంబర్ అనుకున్నాం గదా! అంటే గ్రిడ్‌లోకి మళ్ళీ ఒక 1 వచ్చి చేరింది. ఎలా 1 వచ్చి చేరింది?